మన విశ్వాసానికి పునరుత్థానము ఎందుకు కీలకమైనది? నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము, మన విశ్వాసానికి పునరుత్థానం ఎందుకు కీలకమైనది. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనము మరియు 18వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనము 18వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 17 మరియు 18. నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. ఈ లేఖనమందు మనం ఆలోచన చేసినప్పుడు మన విశ్వాసానికి పునరుత్థానం ఎందుకు కీలకమైనది అని అంటే, ఒక నిశ్చయత ఉంది, ఒక విశ్వాసం ఉంది, ఒక ఆరాటం ఉంది, ఒక పోరాటం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరిగా చూపించినటువంటి పరిశుద్ధ లేఖనాలు మనకు ఆధారమై ఉంటూ ఉన్నాయి. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఎవరు కూడా నన్ను చంపలేరు అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. ప్రాణం ఈటకే నేను వచ్చాను, మళ్ళీ తిరిగి నేను పొందుకుంటాను అని చెప్పి ఈ 17, 18లో మనం చూస్తున్నాం. మరలా చదువుకుందాం. నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఎందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. ఈ ఆజ్ఞ పొందితిన నేను. ఈ ఆజ్ఞ పొంది ఉంటున్నాడు. ఏ ఆజ్ఞ పొంది ఉంటున్నారు? ప్రాణం ఇవ్వడము, మళ్ళీ తిరిగి పొందుకోవడము. నేను పొందుకున్నాను అని చెప్పి సెలవిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారి యొద్ద నిత్య జీవం ఉన్నది. ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. అలాగునే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయాన్ని చూద్దాం ప్రియులారా. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 15వ అధ్యాయము చూద్దాం ప్రియులారా. ఇక్కడ 1 నుంచి కొన్ని విషయాలను మనము ఆలోచన చేసుకుంటూ ముందరికి వెళ్దాం. 15 నుంచి మొదటి నుంచి కొన్ని విషయాలను మనం ఆలోచన చేసుకుంటూ వెళ్దాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకివ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను, ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. ఇక్కడ 5వ వచనం వరకు మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఏమిటి అని అంటే, మరియు నా సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరుచుచున్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? క్రీస్తు పునరుత్థానమును ఆధారముగా మనం లేపబడుటకు ముఖ్యమైనదని పౌలు ఒక్కని ఇస్తున్నాడు. క్రీస్తు ప్రథమ ఫలం. పునరుత్థానం గూర్చిన పద్ధతులను మరి ఈడ పౌలు గారు మనకు వివరిస్తూ ఉంటున్నారు. అపొస్తలుడైనటువంటి పౌలు గారు
మరి 5వ వచనం వరకు మనం చూసినప్పుడు మరి లేఖనముల ప్రకారం మేము పొందినటువంటి దాన్ని మీకు అప్పగిస్తూ ఉంటున్నాము అని చెప్పి సెలవిస్తూ ఉంటున్నాడు. అయితే మానవాళి మనుషులు మనమేమనుకుంటామనంటే దేవుడు చేసినటువంటి త్యాగాన్ని మర్చిపోతూ ఉంటాము. మనంతకు మనమే బాగున్నాం కదా అని అనుకుంటాం, మనంతకు మనమే గొప్పవాళ్ళం అయ్యాము అనుకుంటాం. కానీ నిత్య జీవము యేసుక్రీస్తు ప్రభువారి యొద్ద ఉంది అనేటటువంటి విషయాన్ని పదే పదే మర్చిపోతుంటాం. పౌలు గారు అదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. లేఖనముల ప్రకారము నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను, ఆయన కేపాకును తర్వాత 12 కనబడెను అనేటటువంటిది ఈ 5వ వచనం వరకు దేవుని వాక్యాన్ని మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. 6వ వచనం నుంచి చూసినప్పుడు అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించి ఉన్నారు. అప్పుడున్నటువంటి వారు కొంతమంది నిలిచి ఉన్నారు, కొంతమంది నిద్రించి ఉన్నారు అనేటటువంటి విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 7వ వచనం తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులునబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. అందరికన్నా నేను చిన్నవాడిని, అందరికన్నా నేను తక్కువ వాడిని. పూర్వం నేను హింసకునిగా ఉన్నాను, దూషకునిగా ఉన్నాను. మరి అపోస్తులుడు అనిపించుకోవడానికి కూడా నేను యోగ్యుడను కాను అని చెప్పి తాను తగ్గించుకుంటున్నాడు. మరి మన జీవితంలో మన ఆలోచనలు, మన ఉద్దేశాలను మనం ఎప్పుడు ఆలోచన చేసేటటువంటి వారిగా ఉండాలి. దేవుని లేఖనాలు మనకు పొందుపరుచుతూ ఉంటున్నాయి, చాలా విషయాలు మనకు వివరిస్తూ ఉంటున్నాయి. కాబట్టి మనల్ని మనం ఎప్పుడు కూడా ఎక్కువ వారిగా, అంటే గర్వం వచ్చి పొంగిపోయేటటువంటి వారిగా, అసూయ వచ్చి ఇతరులను దూషించేటటువంటి వారిగా ఉండకుండా నన్ను నేను తగ్గించుకొని, మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని పరిచర్యను కొనసాగించడమే చాలా ప్రాముఖ్యమై ఉన్నదనేటటువంటి విషయాన్ని మనం ఈ లేఖనమందు మనం గమనిస్తున్నాం. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నానని చెప్పి సెలవిస్తున్నాడు. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా అవి నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నాకున్నవన్నీ కూడా దేవుడిచ్చినవే, దేవుని చిత్తం మాత్రం నా పట్ల జరిగిస్తూ ఉంది అని చెప్పి పౌలు గారు పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. 11వ వచనం నుంచి మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. నేనైనానేమి వారైనానేమి అలాగుననే మేము ప్రకటించుచున్నాము, అలాగుననే మీరును విశ్వసించితిరి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక
మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా అగుపడుచున్నాము. ఇక్కడ ఎప్పుడైతే ఎవరైతే నమ్మనటువంటి వారుంటే, ఒకవేళ క్రీస్తును మీరు నమ్మకపోతే, క్రీస్తు లేపబడి ఉన్నాడని నమ్మకపోతే, మేము ప్రకటిస్తున్నది కూడా మీరు నమ్మడం లేదు అనేటటువంటిది, మేము చెప్పేది కూడా మీరు నమ్మకుండా అబద్ధంగా భావిస్తారనేటటువంటి ఉద్దేశాన్ని పౌలు గారు బహు వివరిస్తూ ఉన్నాడు. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మరి వారు సాక్ష్యం చెప్పి ఉన్నారు. ఒకవేళ నమ్మకపోతే మరి మా మాటల్ని కూడా మీరు నమ్ముతలేరు అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనమందు మనం గమనిస్తూ ఉంటున్నాం. 16 మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఆది సంభూతుడై ఉన్నాడు. మొదటివాడిగా ఉన్నాడు. కడపటివాడిగా ఉన్నాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. మాట తప్పని దేవుడై ఉంటున్నాడు. పాపుల కొరకు ప్రాణమిచ్చినటువంటి కుమారుడై ఉంటున్నాడు. మనుషుడిగా ఉంటున్నాడు. దేవునిగా ఉంటున్నాడు. దూతగా ఉంటున్నాడు. మరి నజరేయుడిగా ఎన్నో బిరుదులు కలిగినటువంటి క్రీస్తుగా ఉంటున్నాడు. అభిషక్తుడిగా ఉంటున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ ఆయన మృతుల నుంచే లేచిలేడు అని అంటే మేము చెప్పే సువార్త కూడా వ్యర్థము అనేటటువంటి విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 3వ వచనము, నాకివ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, 3వ దినమున లేపబడెను. అది క్రైస్తవులమైనటువంటి ప్రతి ఒక్కరు ఈ మానవాళి జీవితంలో ఉన్నటువంటి ప్రపంచం అంతట్లో కూడా మనుషులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన పాపముల నిమిత్తము తండ్రి చేత పంపబడినటువంటి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించడానికే, మన పాపాలను క్షమించడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నాడని చెప్పి నిశ్చయముగా నమ్ముతూ ముందుకు కొనసాగేటటువంటి వారిగా ఉండాలి. ఇందులో ఎలాంటి సందేహం పడడానికి వీలు దేవుడు మనకు అవకాశాన్ని కల్పించలేదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మరి కంటిన్యూగా చదువుకుందాము. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడనైన పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మనమందరం కూడా పిలువబడి ఉన్నాము. కాబట్టి ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో మన విశ్వాసానికి పునరుత్థానం ఎందుకు కీలకమైనది అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలా కీలకమైనది, చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ గ్రంథానికి మూలాధారమై ఉంటున్నది, ప్రాముఖ్యమై ఉంటున్నది. చాలా కీలకమైనటువంటి ఒక గొప్ప
సన్నివేశము అయి ఉంటున్నది. ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకని అంటే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించకపోయి ఉంటే, అలాగున్నే ఆయన మన నిమిత్తం శ్రమలు అనుభవించకునింటే, మన నిమిత్తము మరణం పొందకుంటే, సమాధి చేయబడి ఉంటే, మన నిమిత్తం మళ్ళీ ఆయన పునరుత్థానుడై తిరిగి లేవకుంటే, ఈ యొక్క వాక్యం అంతా కూడా మరి అర్థం కానటువంటి పరిస్థితిలో మనం అందరం ఉండేవాళ్ళం. కాబట్టి మన విశ్వాసానికి పునరుత్థానము ఎందుకు కీలకమైనదనే అంశం ద్వారా కొన్ని మాటల్ని మనం నేర్చుకున్నాం ప్రియులారా. మన జీవితంలో పునరుత్థానము చాలా కీలకమైనదనేటటువంటిది మనం తెలుసుకొని ముందుకు అడుగు వేయాల్సిందిగా ప్రభువున మనవి.